ఒంగోలు మార్కాపురం ప్రభుత్వ కళాశాల మరియు జిల్లా సర్వజన హాస్పిటల్లో వివిధ కేటగిరీలలో భర్తీ చేయనున్న పోస్టుల నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ప్రొవిజనల్ లిస్ట్ ఆన్లైన్లో ఉంచి అభ్యంతరాలు సేకరిస్తామని సెలక్షన్స్ కమిటీ కన్వీనర్ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏ ఏడుకొండలరావు తెలిపారు. పోస్టుల నియామక ప్రక్రియపై దరఖాస్తు చేసిన అభ్యర్థులు అపోహలకు గురికాకూడదు అనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ తెలిపారు. పైరసీకారుల, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, మెరిట్ తప్ప మరే విధమైన మార్గాలకు ఆస్కారం లేదని అన్నారు. మాట్లాడుతూ ఉంటాను. కమ్యూనిటీ సోషల్ స్టేటస్ బీసీ లోకల్ నాన్ లోకల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 395. ఏదైనా 6 months దాటి మ్యాక్సిమం 15. 1291. పత్రికా మిత్రులకి, మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. పత్రికా మిత్రులకి, మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ ఏడుకొండలరావు, అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాతో పాటు ఏంటంటే ఎవరున్నారంటే ఇన్ఛార్జి ఏడీ మరియు ఏఓ అయినటువంటి విజయలక్ష్మి మేడం గారు, అలాగే ఏఓ ప్రకాశ్రావు గారు, అలాగే సూపరింటెండెంట్ కె శ్రీనివాసరావు గారు మీ ముందున్నామండి. సో మీ అందరినీ మేము ఇవాళ మా ప్రిమిసెస్కి ఎందుకు ఇన్వైట్ చేశామంటే సబ్జెక్ట్ ఏంటంటే కంబైన్డ్ నోటిఫికేషన్ అనమాట. డిస్ట్రిక్ట్ డిఎస్సి అంటారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కంబైన్డ్ నోటిఫికేషన్. పారామెడికల్ కానీ లేకపోతే అటెండర్ పోస్టులకు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఒంగోలులో ఉన్నటువంటి ఖాళీలో నోటిఫై చేసిన పోస్టులకు కానీ, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కాలేజ్లో ఉన్నటువంటి పోస్టులకు కానీ, లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులకు కానీ, స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉన్నటువంటి పోస్టులకు కానీ, లేకపోతే ముఖ్యంగా ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈసారి ఎడిషనల్గా మాకేంటంటే మార్కాపురంలో కూడా కొత్త మెడికల్ కాలేజీ రాబోతుంది. సో ఆ మెడికల్ కాలేజీ కోసం కూడాను పోస్టులు క్రియేట్ చేశారు. సో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడాను మాకు ఇవ్వటం జరిగింది. అంటే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఉంటుంది, అలాగే మార్కాపురంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మొత్తము ఎన్ని ఐటమ్స్ అంటే మీకు 6, మొత్తం 6 అంటే ఏంటంటే మొత్తం 6 అనమాట. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు, అలాగే కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒంగోలు, అలాగే స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒంగోలు. అంటే మొత్తం 6 సెంటర్స్ అండి. 6 ఇన్స్టిట్యూట్స్కి గాను మొత్తం 298 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 298 పోస్టులు. అందులో ముఖ్యంగా మేము యాక్చువల్గా ఈ నోటిఫికేషను మేము దాదాపు 30th 31st అట్లా కలెక్టర్ గారి పర్మిషన్తో మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాము. అది అప్లికేషన్స్ తీసుకునే తారీఖు 6వ తారీఖు దాకా అనుకున్నాము, గడువు 6వ తారీఖు అని ఇచ్చాము. కానీ ఏంటంటే కొంచెము ఈ అప్లికెంట్స్ ఎక్కువ రావటము, అట్లాగే మా దగ్గర కూడాను అంటే ఆ క్వాలిఫికేషన్ ఇష్యూస్లో 1-2 కరెక్షన్స్ ఉండటం వలన ఆ కరెక్షన్స్ కూడాను నోటిఫై చేస్తూ ఈ గడువు తేదీని కూడాను 6వ తారీఖు నుంచి 10వ తారీఖు సాయంత్రం 5 దాకా కూడాను పొడిగించడం జరిగింది. సో 10వ తారీఖు 5 దాకా మేము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. సో అప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఆ అప్లికేషన్స్ అన్ని సార్ట్ అవుట్ చేయడం ఇవన్నీ చేస్తే ఎలా తేలిందంటే మొత్తం 44 కేటగిరీ పోస్టులు, 44 కేటగిరీస్. అంటే ఆ కేటగిరీ అంటే ఏంటి? ఎనస్థీషియా టెక్నీషియన్ అనేది ఒక కేటగిరీ, అటెండర్ పోస్ట్ అనేది ఒక కేటగిరీ, ఆడియో విజువల్ టెక్నీషియన్ అనేది ఒక కేటగిరీ. అలా కేటగిరీ చూసుకుంటూ వెళ్తుంటే మొత్తం 44 రకాల పోస్టులు ఇవి. 44 రకాలంటే ఈ 44 కేటగిరీస్లో నోటిఫికేషన్ ఇచ్చింది 298 పోస్టులకి, 298. అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురానికి 64 పోస్టులు అండి,
అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురానికి 191 పోస్టులు. అంటే మార్కాపురం మెడికల్ కాలేజీ, మార్కాపురం హాస్పిటల్కి రెండుటికి కలిపి 255 పోస్టులు దాకా ఉన్నాయి దాదాపుగా. అంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మొత్తం 298 పోస్టులు గాను 255 పోస్టులు వాళ్ళవే. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఆ మెడికల్ కాలేజీ కొత్త మెడికల్ కాలేజ్ అవ్వటం, అక్కడ వాళ్ళకి స్టాఫ్ లేకపోవటం వల్ల అయితేనేమి, వాళ్ళకి ఇంకా ఏడీ కానీ అంటే కావాల్సినటువంటి స్టాఫ్ లేకపోవటం వల్ల కూడాను మాకు ఈ మెడికల్ కాలేజ్ అంటే నాకంటే నేను అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు ప్రిన్సిపాల్కి ఆ రిక్రూట్మెంట్ కూడా చేయమని చెప్పేసి కలెక్టర్ గారు మాకు ఆదేశించడం జరిగింది. సో మా ఈ క్యాంపస్లో ఉన్నటువంటి పోస్టులు 40-50 పోస్టులే కాకుండా మార్కాపురం సంబంధించిన వాటికి కూడా 250 పోస్టులు కూడా ఇది కంబైన్ నోటిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. సో 10వ తారీఖు తర్వాత మేము అన్నీ అనలైజ్ చేసాము, ఏ కేటగిరీ ఎన్ని వచ్చినాయని చూసుకోవడానికి మాకు వారం పట్టిందండి. అనూహ్య స్పందన రావటం జరిగింది వీటికి. అనూహ్య స్పందన అంటే ఎట్లా అంటే ఉన్నది 298 పోస్టులు, వచ్చిన అప్లికేషన్స్ మొత్తం 12,591 అప్లికేషన్లు వచ్చినాయండి. 12,591. ఇలాంటి డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కంబైన్ నోటిఫికేషన్ ప్రతి జిల్లాకి ఇదే టైంలో ఇచ్చారు. వేరే వేరే జిల్లాల్లో వేరే వేరే వాటిల్లో ఏంటంటే ఒక 2,000 అప్లికేషన్స్ 3,000 అప్లికేషన్లు వస్తే అనూహ్యంగా మన జిల్లాకి ప్రకాశం జిల్లాకి దాదాపుగా 298 పోస్టులు గాను 12,591 పోస్టులు వచ్చినాయండి. సో దాన్ని బట్టి మీరు గమనించండి, అనూహ్య స్పందన అనమాట. సో ఇవన్నీ ఏ కేటగిరీ 44 కేటగిరీలు అని చెప్పాను కదా, ఈ ఎన్ని కేటగిరీలు, ఈచ్ కేటగిరీకి ఎన్ని పోస్టులు వచ్చి నేను అవి సార్ట్అవుట్ చేయడానికే దాదాపుగా 5-6 రోజుల పైన పట్టిందనమాట. సో మేమేంటంటే ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల నుంచి ఇంకా స్క్రూట్నీ కూడా మొదలెట్టాము. ఆ స్క్రూట్నీ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే క్లరికల్ లెవెల్లో స్క్రూట్నీ ఉంటుంది, తర్వాత సూపరింటెండెంట్ లెవెల్లో స్క్రూట్నీ ఉంటుంది, అలాగే ఏఓ లెవెల్లో స్క్రూట్నీ ఉంటుంది, ఏడీ లెవెల్లో స్క్రూట్నీ ఉంటుంది, అలాగే యాజ్ ఎ ప్రిన్సిపల్గా నేను కన్వీనర్ కదా నా లెవెల్లో కూడా స్క్రూట్నీ ఉంటుంది. సో ఈ స్క్రూట్నీ అనేది ఒక దశల వారీగా చేయాలి. ఫస్ట్ క్లరికల్ లెవెల్లో వాళ్ళు ఏ అప్లికేషను దానికి మార్క్స్ ఎలా వచ్చినాయి ఎన్ని చూసుకుంటూ అప్లికేషన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కరెక్టా కాదా, డిగ్రీ సర్టిఫికేట్లు కరెక్టా కాదా, వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్ కరెక్టా కాదా, వాళ్ళ లోకల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్సీ ఇది లోకలా నాన్ లోకలా కరెక్టా కాదా, అలాగే వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ కరెక్టా కాదా, వాళ్ళు పెట్టినటువంటి మార్క్స్తో పాటు డిగ్రీ సర్టిఫికేట్లు ఏమన్నా కరెక్టా కాదా, ఫేకా ఎన్ని చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. మా టార్గెట్ నా మోటో ఏంటంటే ఒక తప్పు కూడా ఒక అమాయక అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అమాయకుడు ఎవరు బలైపోవటానికి లేదు. అది నా టార్గెట్ అన్నమాట, గమనించండి. సో ప్రతిదీ చాలా జాగ్రత్తగా నిగూఢంగా ఇన్ని డెప్త్ అంతా స్క్రూట్నీ చేసుకుంటూ వెళ్ళాలండి. మేము స్టార్ట్ చేసాం ప్రాసెస్ ఒక 5-6 రోజులైంది. ఇప్పటి వరకు 3,000 అప్లికెంట్స్ని మేము కంప్యూటర్లోకి ఎక్కించడం జరిగింది. వాళ్ళ డేటా అంటే స్టేజ్ 1 అంటే లెవెల్ 1లో అంటే క్లరికల్ లెవెల్లో. ఇప్పుడు ఇంకా మేమేంటంటే సూపరింటెండెంట్ లెవెల్లో ఏఓ లెవెల్లో వాళ్ళు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ మేము ఒకటి కరెక్టా కాదా, మార్క్స్ కరెక్టా కాదా, లోకల్ సర్టిఫికేట్ కరెక్టా కాదా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాం. వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ సోషల్ స్టేటస్ కరెక్టా కాదా ఇవన్నీ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సెలక్షన్ ప్రాతిపదిక ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా గమనించండి. సెలక్షన్ ప్రాతిపదిక ఇప్పుడు మాతో పాటు ఇక్కడ ఏఓ గారు ఉన్నారు. ఏఓ గారు కొంచెం డీటెయిల్గా, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి అదివరకు కూడాను ఇలాంటి సెలక్షన్ కమిటీలో కూడా వాళ్ళు పనిచేయడం జరిగింది కాబట్టి మా ఏఓ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో మా ఏఓ గారు చెప్తారు. దాని తర్వాత కూడా నేను సెలక్షన్ గురించి కూడా నేను మాట్లాడతాను. 100 మార్కులకు ఉంటుందండి. 100 మార్కుల్లో ఎవరైతే సెక్యూర్డ్ మార్క్స్ ఉంటాయి, ఏదైనా కోర్సు 10th కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు సంపాదించిన మార్కుల్లో 75% తీసుకుంటాం. 75% తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయినప్పుడు 10th కానీ డిగ్రీ కానీ ఫార్మసీ కానీ ఎల్టీ కానీ ఇలా ఉంటాయి కదా, ఆ కోర్స్ కంప్లీట్ అయినప్పటి నుండి మ్యాక్సిమం 10 మార్క్స్ 10 మార్కులు ఇస్తాం. తర్వాత గవర్నమెంట్ సర్వీస్ ఎక్కడైనా చేసి ఉంటే వాటికి సర్వీస్ వెయిటేజ్ 15 అండి. 75 అకాడమిక్ మార్క్స్, 10 ఏమో కోర్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి 10 మార్క్స్, సర్వీస్ మార్క్స్ 15, టోటల్ 100కి సెలక్షన్ ఉంటుందండి. వీటిల్లో కోవిడ్లో చేసిన వాటికి కానీ తర్వాత ట్రైబల్, రూరల్, అర్బను డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి కూడా చెప్తాను. కోవిడ్లో కానీ చేస్తే 6 నెలలకి 5 మార్కులు ఇస్తారండి. కంప్లీటెడ్ 6 మంత్స్కి 5 మార్క్స్ ఇస్తారు, మ్యాక్సిమం 15. అలాగే ట్రైబల్ ఏరియాలో కానీ చేస్తే కంప్లీటెడ్ 6 మంత్స్కి 2.5 ఇస్తారు మార్క్స్. అలాగే రూరల్ ఏరియాస్లో కానీ చేస్తే కంప్లీటెడ్ 6 మంత్స్కి 2 మార్క్స్ ఇస్తాం. అర్బన్లో కానీ చేస్తే కంప్లీటెడ్ 6 మంత్స్కి 1 మార్క్ అండి. ఈ లెక్కలో వాళ్ళు ఎక్కువ సర్వీస్ చేస్తే మ్యాక్సిమం 15 సర్వీస్ మార్క్స్.
ఇవన్నీ కలుపుకొని చేయడం జరుగుతుంది. వీటికి చేసిన సంబంధిత అధికారులు సంతకం చేయాలి. అలాగే పోస్టింగ్ ఆర్డర్స్ ఉండాలి. ఆ పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు కౌంట్ సైన్ కూడా చేయాలి. అలా ఉంటేనే చేస్తాం. అంటే ఇవన్నీ పరిశీలించడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం మాకు స్క్రూటినీ టైం తీసుకోవడం జరుగుతుంది. మరి సార్ చెప్తారు. ఇప్పుడు మార్క్స్ 100 అని ఉంటుందండి. 100 అందులో 75 అనేది వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చే మార్కులు బట్టి. అంటే ఉదాహరణకి ఎలా లెక్కేస్తామంటే 600 మార్కులకి 400 వచ్చినాయి అనుకోండి, దానికి పర్సంటేజ్ కడతాం, దానికి 75 కడతాం. అది మెయిన్ క్రైటీరియా. 75 అనేది దాంట్లో వస్తుంది. దాని తర్వాత వాడు 10th క్లాస్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కదా, ఎస్ఎస్సి అనేది 5 ఏళ్ల క్రితం కంప్లీట్ చేశాడా, 4 ఏళ్ల క్రితం కంప్లీట్ చేశాడా, 10 ఏళ్ళు అయిందా, 15 ఏళ్ళు అయిందా అని చూస్తాం. మ్యాక్సిమం 10 ఇయర్స్. సో 10 ఇయర్స్ కంటే ముందు ఎప్పుడో 15 ఏళ్ల క్రితము 10th క్లాస్ కంప్లీట్ అయిందనుకోండి, మ్యాక్సిమం 10 మార్కులే వస్తాయి. 4 ఏళ్ల క్రితం 10th క్లాస్ కంప్లీట్ అయిందనుకోండి, 4 మార్కులే వస్తాయి. సంవత్సరం లాస్ట్ ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేశారని వాళ్ళకి 1 మార్కే వస్తాయి. సో అర్థమైందా? 75% వెయిటేజ్ ఏమో వాళ్ళకు వచ్చిన మార్క్స్లో 10% వెయిట్ ఏమో 10 మార్క్స్ వెయిటేజ్లోనేమో ఎన్నాళ్ళ క్రితము ఆ కావాల్సినటువంటి చదువు కంప్లీట్ చేశారన్నది. నెక్స్ట్ ఇంకా 15% వెయిటేజ్ ఏంటంటే ఇందాక ఏవో ప్రకాష్ రావు గారు చెప్పినట్టు ఏంటంటే కోవిడ్లో పనిచేసిన దాన్ని బట్టి మార్క్స్ వస్తున్నాయి. అలాగే అదివరకు కాంట్రాక్ట్లో అవుట్సోర్సింగ్ కానీ గవర్నమెంట్లో జాబ్ చేస్తూ ట్రైబల్ ఏరియాలో మినిమం 6 నెలలు పనిచేస్తే ఇంత వెయిటేజ్ మార్క్సు, రూరల్ ఏరియాలో పనిచేస్తే ఇంత మార్క్సు, అలాగే అర్బన్ ఏరియాలో పనిచేస్తే ఇంత మార్క్సు. అంటే ఇవన్నీ కలుపుకొని 100 మార్కులకు వెయిటేజ్ ఇస్తాం. వాళ్ళకి అందులో 75% అంటే 35 వెయిటేజీ వాళ్ళకు వచ్చే మార్క్సే. అలాగే 10% వెయిటేజీ ఎన్నాళ్ళ క్రితం కంప్లీట్ చేశారు. అలాగే మిగతా 15% గవర్నమెంట్లో పనిచేస్తూ ఆథరైజ్డ్ కోవిడ్ సర్టిఫికేట్, అంటే గవర్నమెంట్లో కోవిడ్లో పనిచేశారా, అలాగే గవర్నమెంట్లోనే కాంట్రాక్ట్లో కానీ ఎట్లయినా ఆథరైజ్డ్గా ట్రైబల్లో పనిచేశారా, రూరల్లో పనిచేశారా, అలాగే అర్బన్లో పనిచేశారా, అదో 15 మార్కులు. టోటల్ కలిపి 100 వెయిటేజ్ మార్క్స్. సో మీరంతా గమనించాల్సింది ఏంటంటే అణువున ఇంచి సెంటీమీటర్ మిల్లీమీటర్ కంప్లీట్గా క్షుణ్ణంగా అన్నీ పరీక్షిస్తున్నాం మేము. దానివల్లే కొంచెం అందులో అనుకోకుండా అనూహ్యంగా దాదాపుగా 12,000 అప్లికేషన్స్ కూడా రావటం జరిగింది. ఇది కూడాను కంప్లీట్గా మెరిట్ ప్రాతిపదిక మీదే ఇది ఆధారపడి ఉంటుంది సెలక్షను. అందులో కూడాను నేనుగా అంటే ఇక్కడ కన్వీనర్ అనేటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు డైరెక్ట్గా ఆర్డర్స్ ఇవ్వటం కాదండి. ఇది అంచెలంచెలుగా అందరూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇప్పుడు నేను మా ఏఓస్తో మా ఏడీస్తో అందరం మా క్లర్క్స్ మా సూపరింటెండెంట్స్ కలిసి ఒక లిస్ట్ తయారు చేస్తామండి. ఆ లిస్టు ప్రొవిజనల్ లిస్ట్ అంటారు. ప్రొవిజనల్ లిస్టు, ఆ ప్రొవిజనల్ లిస్ట్ని మళ్ళీ మేము వెబ్సైట్లో పెడతాము. వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఒక 3-4 రోజులు టైం ఇస్తాం కూడా వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్లో చూసుకున్న తర్వాత ఎవరైతే గ్రీవియన్స్ అంటారు, అంటే ఏంటి, ఎవరికైనా మార్కులు పర్టికులర్ క్యాండిడేట్కి మార్కులు తక్కువ పడ్డాయో ఎక్కువ పడ్డాయో, లేకపోతే ఏదైనా ఎస్సీ సర్టిఫికేటో లేకపోతే బీసీ సర్టిఫికేట్ సరిగా పెట్టలేదన్న వాళ్ళు మేము ఎంక్రోచ్ చేయకపోయినా, లేకపోతే మేము దాంట్లో నమోదు చేయకపోయినా, లేకపోతే ఏదైనా వాళ్ళు కోవిడ్ మార్క్స్ ఏదైనా తేడా ఏ విషయమైనా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినట్టు అనిపిస్తే ఎమ్మటే మాకు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఆ ఉద్దేశం అన్యాయం జరగకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎవరు బాధపడకూడదు, అమాయకులు అంటే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే పారదర్శకంగా ఒక ప్రొవిజనల్ లిస్ట్ తయారు చేసి దాన్ని మేము మళ్ళీ వెబ్సైట్లో పెడతాము. ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్క మెంబరు అప్లై చేసినటువంటి 12,591 మంది దయచేసి ఆ వెబ్సైట్లోకి మేము ప్రొవిజనల్ లిస్ట్ పెట్టిన తర్వాత ఆ వెబ్సైట్లో వాళ్ళ ప్రొవిజనల్ లిస్ట్ చూసుకొని వాళ్ళ పేరు దగ్గర వాళ్ళ డేటా అంతా కరెక్ట్గా ఎంటర్ అయిందా లేదా చూసుకోండి. ఏ కొంచెం తేడా ఉన్నా కానీ మా దగ్గరికి రావచ్చు. సో మీరు మా దగ్గరికి వచ్చేటప్పుడు మీకు జరిగింది ఏదైనా తప్పు జరిగిందో అన్యాయం జరిగిందో సరిగా ఎంట్రీ లేదనుకోండి, దానికి సాక్ష్యంతో సహా మా దగ్గరికి రండి. సో మేము అది ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి అది నిజంగా మీరు చెప్పేటువంటి గ్రీవియన్స్ కరెక్టే అనుకోండి, మేము దాన్ని మార్చుకుంటాం, మా ఎంట్రీలు మారుస్తాం. సో దయచేసి గమనించండి, బయట రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి, రకరకాలుగా ఫేక్ న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గానే ఉంటుందండి. సో ఏ కోశానా వేరే వాటికి ఆస్కారమే లేదు. సో దయచేసి అభ్యర్థులందరూ ఫేక్ న్యూస్కి లేకపోతే ఏదన్నా రకరకాలుగా ఏదన్నా వేరే రూట్స్లో కానీ స్ట్రీమ్స్లో కానీ ఆలోచించి అసలు ఆలోచనలే పెట్టుకోవద్దండి. దయచేసి మీకు గనక మెరిట్ ఉండి 75% మెరిట్ అంటే మీకు వచ్చిన మార్క్స్ మీద
అలాగే 10% మీరు ఈ 10 ఏళ్లలో మీరు ఎన్నాళ్ళ క్రితం మీరు కంప్లీట్ చేశారు డిగ్రీ అనే దాని మీద, అలాగే మిగతా 15% మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో పనిచేస్తూ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారనుకోండి, సో దాని మీద అది ఆ బేస్ చేసుకొని అంతా కంప్లీట్గా ఆధారపడి ఉంటుందండి. కంప్లీట్గా మేటి ప్రాతిపదికనే ఉంటుంది. కొంచెం ఏంటంటే ఆ అప్లికేషన్స్ ఎక్కువగా రావటం వల్ల ఏంటంటే మాకు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా సో అలాగే ఇప్పుడే మనకు మిత్రులు కూడా చెబుతున్నారు, బయట కూడాను కొన్ని న్యూస్ హల్చల్ చేస్తున్నాయంట. ఎవరో బ్రోకర్స్ కానీ దళారులు, సో మేము ఇప్పిస్తాము, మేము మీకు ఈ పోస్టింగ్ ఇప్పిస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి, ఇంత డబ్బులు ఇవ్వండి, మేము చూసుకుంటాము, మీ మేడితో సంబంధం లేదు, అదేం లేదని చెప్పి పుకార్లు బాగా నడుస్తున్నాయి. సో ఇవాళ నేను ఈ మీడియా మీటింగ్ కూడాను, పత్రికా సమావేశం మీడియా మీటింగ్ కూడా పెట్టిన ఉద్దేశం కూడాను అమాయకులు ఇలాంటి దళారుల యొక్క వాళ్ళు చేసే ఫాల్స్ ప్రామిసెస్కి లోనైపోయి మీరు అనవసరంగా బలైపోవద్దని కోరుకుంటున్నాను. ముఖ్యంగా గమనించండి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మెరిట్ ప్రాతిపదికగా ఉంటుంది, వాళ్ళ సర్వీస్ ప్రకారం ఉంటుంది, వాళ్ళకి వచ్చినట్టు మార్క్స్ ప్రకారంగా ఉంటుంది, డిగ్రీ ఎన్నాళ్ళ క్రితమో కంప్లీట్ చేశారో దాని మీద ఆధారపడి ఉంటుందే. కానీ దయచేసి దళారులు మిమ్మల్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు, అమాయకుల్ని ప్రలోభ పెడుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటున్నారు అనే విషయాలు మా చెవికి కూడా వచ్చినట్టు రావటం వలన ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మా ఐడియా ఏంటో మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతోనే మీ అందరినీ ఇక్కడికి పిలవటం జరిగింది. సో నా మిత్రులందరికీ ఈ అప్లై చేసిన మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా వెబ్సైట్లో చూసుకుంటూ ఉండండి, 2-3 రోజులకోసారి అది చూసుకుంటూ ఉండండి. సో మేము ప్రొవిజన్ లిస్ట్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా అభ్యర్థనలు ఉంటే మా దగ్గరకు వచ్చి చెప్పుకోండి. అంతేగాని ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఎవరైనా ప్రలోభ పెట్టినా కానీ మీరు ప్రలోభాలకి లోనవద్దు. మీకు ఏదన్నా ఆ డిగ్రీ విషయంలో ఈ డిగ్రీ విషయంలో ఇది కాదే క్వాలిఫైయింగ్, అది సాధ్యమైనంత వరకు మేము క్షుణ్ణంగా అన్ని జీవోలు చూసే దాన్ని పొందుపరచడం జరిగింది. సో పలానా పోస్ట్కి ఏదైనా ఇది క్వాలిఫైయింగ్ కాదు, అలాంటి ఏదైనా చిన్న మీకు ఏదైనా రిమార్క్స్ కానీ లేదా చిన్న గ్రీవియన్స్లు ఉన్నా కూడాను మీకు ఒక లెటర్ రూపంలో మాకు సబ్మిట్ చేస్తే మేము కలెక్టర్ గారి దగ్గర కూడా దాన్ని పంపిస్తాం. రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకటి అసలు అయిపోయినాయంట, మొత్తానికి ఉద్యోగులు మొత్తం అమ్మేశారు, ఇంకేం లేదు, మరి అమాయకంగా పెట్టుకున్నారు అప్లికేషన్ అనేది ఒకటి. ఇంకొక రకం ఏంటంటే మాకు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వండి మేము ఇస్తాం పోస్టింగ్ తీసుకుంటున్నారంట. క్యాష్ కూడా మాకు దృష్టికి వచ్చింది చెప్తున్నాను, తీసుకొని చేస్తామని ఎవరు చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఎట్లా చెప్తారంటే తీసుకోరు, 10 మంది దగ్గర వసూలు చేసుకుంటారు. ఏమయ్యా మీకు ఆర్డర్ వస్తున్న తర్వాత నాకు డబ్బులు ఇవ్వు అని ఒక 10 మంది దగ్గర తీసుకుంటారు. ఈ 10 మందిలో ఏ ఒక్కరో ఇద్దరు సెలెక్ట్ అయ్యి అనుకోండి, ఇది మా మయం అని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు మీడియా మిత్రులకి ముఖ్యంగా ఎవరైనా మీ దృష్టికి వస్తే, మా ఆఫీసులు కావచ్చు ఎవరైనా కావచ్చు, మీ దృష్టికి వస్తే సార్ దృష్టికి తీసుకురండి. మా ఆఫీసులో ఇమ్మీడియట్గా సారే పనిష్మెంట్ ఇస్తారు. అదే బయట వాళ్ళైతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి చట్టపరంగా చర్య తీసుకుంటాం, ఎలాంటి డౌట్ వద్దు. ఎందుకంటే అమాయక అభ్యర్థులు మోసపోకూడదనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా పర్టికులర్గా జాగ్రత్తలు చేయండి అని చెప్పేసి ఆయన ఒకటి పదే చెప్తున్నారు. బయట ప్రచారాలు వస్తున్నాయి, త్వరగా చేయండి, ఈ బ్రోకర్లను జనం మోసపోతారని చెప్పి కలెక్టర్ గారు కూడా సార్కి చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ అప్లికేషన్లు వచ్చే వల్ల కొంత డిలే అవుతుంది. ఎంత డిలే అయినా కానీ 100% ఎలాంటి బయట ఇంకా వేరే చెప్పకూడదు, ఎలాంటి వాటికే ఉండదు తావు, ఓన్లీ మెరిట్ మీదే ఉంటుంది సెలక్షన్. కదా 44 కేటగిరీల్లో 298 పోస్టులకు గాను 12,591 మంది అప్లై చేశారని చెప్పడం జరిగింది. అందులో ఒక కేటగిరీ ఏంటంటే జనరల్ డ్యూటీ అటెండెంట్, అంటే జీడీఏ అంటారు, అటెండెంట్ పోస్ట్ అనుకోండి. అటెండెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 61 పోస్టులు అండి. దానికోసమని అత్యధికంగా 3,498 మంది అప్లై చేశారు. 61 పోస్టులకు గాను, అటెండెంట్లో ఉన్నటువంటి 61 పోస్టులకు గాను 3,490 మంది అప్లై చేశారు. అలాగే ఇంకో కేటగిరీ అటెండరు లేదా ఆఫీస్ సబార్డినేట్ 36 పోస్టులకు గాను 2,829 మంది అప్లై చేశారు. ఇంకోటి మూడో కేటగిరీ జూనియర్ అసిస్టెంటు లేకపోతే జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్, దాంట్లో ఉన్న పోస్టులు ఏంటంటే 33 పోస్టులు. దానికోసం 13,55 మంది అప్లై చేశారు. సో దీన్ని బట్టి గమనించండి, అటెండర్ పోస్టు, జనరల్ అంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టు కానీ, జనరల్ అటెండెంట్ పోస్టుకు కానీ, లేకపోతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కానీ అత్యధికంగా అప్లై చేయటం జరిగింది. ఈ 3 కేటగిరీలో దాదాపుగా 150 పోస్టులకు గాను దాదాపుగా 8 నుంచి 9,000 మంది అప్లై చేయడం జరిగింది.